వెల్కమ్ టు ప్రజాముద్ర టీవీ. సంగారెడ్డి డీసీసీ సంగారెడ్డి అధ్యక్షురాలు తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలతో కలిసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పలేదని, ఆ వ్యాఖ్యలను ఆయన సమర్థించుకుంటున్నారని అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారతదేశ స్వాతంత్ర్యంలో బాపు నిర్మాణం, రాజ్యాంగంలో అంబేద్కర్ నిర్మాణాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రతి పేదవాడి గుండెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు మెట్టు సాయికుమార్, శివసేన రెడ్డి, ఫహీం, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇండస్ట్రియల్ చైర్మన్ పెద్దలు నిర్మలా జంగారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారికి, స్పోర్ట్స్ చైర్మన్ ప్రియమిత్రులు శివసేన రెడ్డి గారికి, ఫుడ్ చైర్మన్ ప్రియమిత్రులు ఫహీం గారికి, అదేవిధంగా మన ధనలక్ష్మి గారికి, పిసిసి జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారికి, మరియు మన సిడి చైర్మన్ రామరెడ్డి గారికి, తోపాజీ అనంతకిషన్ గారికి, మరియు నవీన్ రెడ్డి గారికి, ప్రియ మిత్రులు పూర్ణ సంతోష్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణంలో కానివ్వండి, భారత స్వతంత్రంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో కీలకం అందరూ తెలుసు. కానీ బీజేపీకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రతి క్షణం ఏ క్షణాన ఏమంటున్నారో భారత రాజ్యాంగ నిర్మాతల్ని కానివ్వండి, అదేవిధంగా దేశ పౌరులు కానివ్వండి ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయో మీ అందరికీ తెలుసు. మొన్నటికి మొన్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచినప్పుడు కూడా ఏ క్షణాన కూడా మోడీ క్షమాపణ కోరలే, కానీ సమర్థించుకుంటూ ఇంకెన్నో పదవులు మనం మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఖర్గే గారి నాయకత్వంలో భారతదేశంలో బాపు గారి నిర్మాణం, భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారి యొక్క నిర్మాణం, ప్రతి గ్రామంలో దళితుల యొక్క నాయకత్వంలో కానివ్వండి, బీసీ నాయకత్వంలో కానివ్వండి, అట్టడుగున వర్గాల యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలి, వారికి నీడగా కాంగ్రెస్ పార్టీ ఉందని తెలియజేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గుండెల్లో ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క నాయకత్వాన్ని ముందుకెళ్తున్నాం.